అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాల్టికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ టాపిక్ అన్నటువంటి దాని గురించి డిస్కస్ చేసుకుందాము. అయితే ఇక్కడ చూడండి, 26కు సంబంధించి ప్రత్యేకత, డిసెంబర్ 26కు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి అనేది మనం చూసుకుంటే కనుక బాక్సింగ్ డే, ఇంటర్నేషనల్ బాక్సింగ్ డే అన్నటువంటి దాన్ని జరుపుకుంటాము. ఇక అదేవిధంగా వీర్ బాల్ దివస్ అన్నటువంటి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక మనకి ఈ ఆర్థిక మాంద్యం నుండి భారతదేశాన్ని కాపాడినటువంటి దార్శనికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు, భారతదేశ మాజీ ప్రధాని కూడా అనమాట. ఈయన యొక్క వర్ధంతి అన్నటువంటిది కూడా డిసెంబర్ 26వ తేదీని అనమాట. ఇక సర్దార్ ఉద్దమ్ సింగ్, ఎవరైతే మనకి ఈ యొక్క జలియన్వాలా మూవ్మెంట్ అన్నటువంటి దాన్ని ప్రత్యక్షంగా చూసి తర్వాత మైకేల్ ఓడయర్ని 1940లో మైకేల్ ఓడయర్ని హత్య చేసినటువంటి వ్యక్తి ఉద్దమ్ సింగ్ గారు. ఈ ఉద్దమ్ సింగ్ గారు యొక్క జయంతి కూడా మనం ఎప్పుడు జరుపుకుంటామంటే డిసెంబర్ 26వ తేదీని అనమాట. ఇక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది భారతదేశంలో ఆవిర్భవించింది కూడా మనకి ఈ డిసెంబర్ 26వ తేదీనే ఆవిర్భవించడం జరిగింది. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఈ యొక్క డే అనేటువంటిది సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. మరి అందులో ఈ యొక్క వీర్ బాల్ దివస్ అన్నటువంటి దాని గురించి చూద్దాము. అయితే ఈ వీర్ బాల్ దివస్ అన్నటువంటి దాని గురించి మనం చూసే ముందు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగిందనమాట. ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఈ యొక్క వీర్ బాల దివస్ రోజున ఈ యొక్క అవార్డ్స్ అనేటువంటివి ఇస్తారు. అంటే మొత్తము కూడా చూసుకుంటే 6 రంగాలలో ఈ యొక్క అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుందండి. అవి ఏవేవి అనేది చూసుకుంటే కనుక ధైర్య సాహసాలు కనబరిచినటువంటి ఎవరైతే చిన్నారులు ఉంటారో వారికి సంబంధించి, అదేవిధంగా కళలకు సంబంధించి అంటే సంగీతము ఇలాంటి వాటికి సంబంధించి, సంగీతము ఇలాంటి కళలు వీటికి సంబంధించి ఇస్తారనమాట. తర్వాత ఎన్విరాన్మెంట్కి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ఆ రంగంలో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం చూసుకుంటే కనుక ఇంకా ఈ ఇన్నోవేషన్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రంగంలో కూడా ఈ యొక్క అవార్డ్స్ అనేటువంటివి ఇస్తారు. మొత్తం కూడా మనం చూసుకుంటే స్పోర్ట్స్కి సంబంధించి ఇస్తారు. మొత్తము 6 రంగాలలో ఈ యొక్క అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇదే ఇక్కడ మనకి బ్రేవరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, సామాజిక సేవ చేసిన వారికి ఇస్తారు. ఇక స్పోర్ట్స్కి సంబంధించి కూడా ఈ అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 6 రంగాలలో ఈ అవార్డులు అనేటువంటివి ఇస్తారనమాట. ఎవరైతే చిన్నారులు, ఇక్కడ చూడండి ఎంత వయసు ఉన్న వారికి ఇస్తారని చూసుకుంటే 5 నుండి 18 సంవత్సరాలు నిండినటువంటి, ఇక్కడ 17 కాదండి, కేవలం 16. 5 నుండి 18 సంవత్సరాలు కలిగినటువంటి బాలికలకు ఈ యొక్క అవార్డు అన్నటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఈసారి ఈ యొక్క విన్నర్స్కి మొత్తము కూడా 20 మంది విన్నర్స్ అనేటువంటి వారు ఈసారి ఈ బాల పురస్కారాలు అనేటువంటివి అందుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం చూద్దాము. అయితే ఈ విన్నర్స్కి ఏమేమి ఇస్తారు అనేసి మనం చూసుకుంటే కనుక మెడల్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సర్టిఫికేట్ అనేటువంటిది ఇస్తారు. తర్వాత 1 లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది మరి వీర్ బాల్ దివస్ అనేటువంటి దాన్ని మనం ఎప్పటి నుండి జరుపుకుంటున్నాము, అసలు ఎందుకు జరుపుకుంటున్నాము అనేటువంటిది చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ వీర్ బాల్ దివస్కి సంబంధించి ఈ యొక్క అవార్డ్స్ అన్నీ కూడా ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వర్క్ చేయడం జరుగుతుంది. ఏ మినిస్ట్రీ అన్నటువంటిది ఈ యొక్క వీర్ బాల్ దివస్ అవార్డ్స్ అన్నటువంటివి, రాష్ట్రీయ వీర్ బాల్ పురస్కారాలు అన్నటువంటివి అందజేస్తుంది అనేసి మనం చూసుకుంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఈ వీర్ బాల పురస్కారాలు అనేటువంటివి అందించడానికి ఆధ్వర్యం వహించేటువంటి మినిస్ట్రీగా దీన్ని చెప్తాము. ఇక్కడ చూడండి, మెడల్ అనేటువంటిది ఇస్తారు. తర్వాత సర్టిఫికేట్ అనేటువంటిది ఇస్తారు. ఇంకా చూసుకుంటే కనుక మనకి ఒక బుక్లెట్ అన్నటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్యాష్ ప్రైజ్ అన్నటువంటిది ఇస్తారు. 1 లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ అన్నటువంటిది ఉంటుంది. ఇక్కడ మొత్తము ఈసారి వచ్చేసి 20 మంది చిన్నారులకు ఈ యొక్క వీర్ బాల పురస్కారాలు అనేటువంటివి అందించారు. మొత్తం చూసుకుంటే కనుక 18 రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్కి సంబంధించి 20 మంది చిన్నారులు అనేటువంటి వాళ్ళకు ఈ యొక్క వీర్ బాల్ దివస్ అవార్డ్స్ ఈ యొక్క వీర్ బాల పురస్కారాలు అనేటువంటివి అందించారనమాట. ఇక్కడ చూడండి, అసలు ఈ వీర్ బాల్ దివస్ అన్నటువంటి దాన్ని మనం ఎందుకు జరుపుకుంటాము డిసెంబర్ 26వ తేదీన, అసలు ఎందుకోసమో ఇది మనకు వచ్చింది అనేసి మనం ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 1705లో ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాటర్ అంతా కూడా మనం సింగిల్గా చూస్తే కనుక 1705లో వచ్చేసి ఇక్కడ ఎవరైతే ఈ యొక్క సాహిబ్జాద్, అదే విధంగా చూసుకుంటే కనుక బాబా జారోబర్ సింగ్, వీరిద్దరూ కూడా మనకి ఈ కృషి చేసినటువంటి ఇక్కడ
బాబా ఫతేహ్ సింగ్ అనేసి చెప్తామన్నమాట. ఇద్దరు కూడా చిన్న బాలుడు. 1705లో ఒక వార్ అనేటువంటిది జరుగుతుందన్నమాట మొఘల్ ఎంపైర్కి. అదేవిధంగా ఈ వార్ని ఏమనేసి చెప్తామంటే చంకౌర్ యుద్ధం అనేటువంటిది ఒకటి జరుగుతుంది. ఈ యుద్ధం టైంలో మనకి ఏంటంటే కనుక ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ నానమ్మ అనేటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళ నానమ్మని నిర్బంధిస్తారనమాట. నిర్బంధించిన టైంలో ఈ పిల్లలు తమను బంధిస్తాము అనేసి బెదిరించినా కూడా బెదరపోకుండా తమ యొక్క సాహసాలు అనేటువంటివి చూపించి, అంటే ఆ తర్వాత వాళ్ళని సజీవంగానే గోడలో సమాధి చేసేస్తారనమాట. అయినా కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా చివరి వరకు వీరోచితంగా పోరాడతారు ఆ ఇద్దరు పిల్లలు అనేటువంటిది. ఎవరు అనేసి చూసుకుంటే కనుక ఇక్కడ మనకి సాహిబ్ జాద్, అదేవిధంగా ఈ యొక్క బాబా ఫతేహ్ సింగ్ ఈ ఇద్దరు చిన్నారులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడినందుకు గాను ఈ వాళ్ళకి గుర్తుగా మనకి గురు గోబింద్ సింగ్ సన్నులు అనమాట. వీరిద్దరు కూడా ఈ యొక్క మత గురువు, సిక్కు మత గురువు, 10వ మత గురువు అయినటువంటి గురు గోబింద్ సింగ్ గారి యొక్క పిల్లలుగా వీళ్ళని చెప్తామన్నమాట. వీళ్ళు వీరోచితంగా పోరాడినందుకు గుర్తుగాను తర్వాత మనకి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క వీర్ బాల్ దివస్ అన్నటువంటి దాన్ని ఎవ్రీ ఇయర్ కూడా ఈ యొక్క December 26న సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి చెప్పడం జరిగింది. అదే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కంటెస్ట్ అంతా కూడా గురు గోబింద్ సింగ్ 10th సిక్కు మత గురువు అనమాట. అయితే 2022లో ఈ యొక్క ఈయననే మనం ఏమనే చెప్తామంటే ప్రకాష్ పురబాబ్ శ్రీ గురు గోబింద్ సింగ్ అనేసేటువంటి పేరు కూడా ఉందన్నమాట. ప్రైమ్ మినిస్టర్ మనకి అనౌన్స్ చేశారు. ఇక నుండి ఎవ్రీ ఇయర్ కూడా 26th డిసెంబర్న ఈ యొక్క వీర్ బాల దివస్ అన్నటువంటి దాన్ని జరుపుకోవాలి అనేసి అనమాట. ఎప్పటి నుండి 2022లో అనౌన్స్ చేయడం జరిగింది. సరే, ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఇందాక నేను ఏదైతే స్టోరీ చెప్పానో ఇక్కడ చూడండి. బ్యాటిల్ ఆఫ్ డిసెంబర్ 7th స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క యుద్ధం అనేటువంటిది ఏదైతే ఉందో కనుక చంకారా యుద్ధం అనేసి చెప్తామన్నమాట. స్మాల్ నెంబర్ ఆఫ్ 6 ఫౌండ్. తర్వాత వీళ్ళకి సంబంధించి ఈ ఇద్దరు చిన్నారులు అనేటువంటిది చంపేస్తారు. వాళ్ళ యొక్క ధైర్య సాహసాలకు గాను ఈ యొక్క డే అన్నటువంటి దాన్ని జరుపుకుంటాము. అదే మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అనేటువంటివి చూద్దాము. ఇక్కడ ద PMRBP ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ఈస్ అవార్డెడ్ టు చిల్డ్రన్ ఆన్ విచ్ అకేషన్. ఏ అకేషన్ కి గాను మనకి ఒక చిల్డ్రన్స్ కి అవార్డు అన్నటువంటిది ఇస్తారు అనేసి మనం చూసుకుంటే చిల్డ్రన్స్ డే, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, వీర్ బాల్ దివస్. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అనేటువంటిది మనకి ఏ రోజున ఇస్తారు? వీర్ బాల్ దివస్ 2022 నుండి ఎవ్రీ ఇయర్ కూడా December 26న వీర్ బాల్ దివస్ అన్నటువంటి దాన్ని జరుపుకుంటాము. ఆ రోజున మనకి అవార్డ్స్ అన్నటువంటివి అవార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి మునపటి పేరు ఏది ఉండేది? నేషనల్ బ్రేవరీ అవార్డ్స్ అన్నటువంటిది ఉండేది. ప్రారంభించిన సంవత్సరం వచ్చేసి 2018, 2022 నుండి మనకి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సరే, ఇక్కడ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం మొత్తం ఎన్ని రంగాల్లో ఇస్తారు? మొత్తం కూడా 6 రంగాల్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ 6 రంగాలు ఏమేమనేసి చెప్పుకున్నాము? సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగము, తర్వాత కళలు, శాస్త్రీయము, కళలకు సంబంధించినటువంటి విభాగము, ఇంకా ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన విభాగము, బ్రేవరీకి సంబంధించినటువంటి విభాగము, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి విభాగము. ఇలా మొత్తము కూడా మనం చూసుకుంటే 6 కేటగిరీలలో ఈ యొక్క అవార్డు అనేటువంటిది ప్రజెంట్ చేస్తారు. ఇక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ కింద ఎంత క్యాష్ ప్రైజ్ అనేటువంటిది ఇస్తారు? 1 లక్ష రూపాయలు, 3 లక్షలు, 50,000, 25,000. 1 లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ అనేటువంటిది అందించడం జరుగుతుంది. ఇక 1 లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ అన్నటువంటిది అందిస్తారనమాట. ఇక్కడ మరి ఈ యొక్క రాష్ట్రీయ బాల పురస్కారము, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైనటువంటి అమ్మాయిగా ఎవరిని చెప్తామంటే ఈ యొక్క శివాని, అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి ఒక పారా అథ్లెటిక్ శివాని హొసూరు ఉప్పారా అన్నటువంటి అమ్మాయి అనేటువంటిది సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క రాష్ట్రీయ బాల పురస్కారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుండి సెలెక్ట్ అయినటువంటి అమ్మాయిగా తినని చెప్తాము. ఇక్కడ మనం చూసుకుంటే కనుక న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 అవార్డు అన్నటువంటిది ఈ అమ్మాయి తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అన్నటువంటిది తీసుకుంది. ఇంతకీ ఏ రంగంలో ఈ అమ్మాయికి వచ్చిందనేసి మనం చూసుకుంటే కనుక స్పోర్ట్స్, శివాని గారికి స్పోర్ట్స్ విభాగంలో ఈ అవార్డు అన్నటువంటిది వచ్చిందండి. శివానికి ఈ అవార్డు కింద మనకి మెడల్, సర్టిఫికేట్తో పాటు 1 లక్ష రూపాయల నగదు ప్రోత్సాహం అనేటువంటిది కూడా అందించారనమాట. మరి శివాని స్పోర్ట్స్లో ఏ రంగానికి సంబంధించి
క్రీడాకారిణి అనేసి మనం చూసుకుంటే కనుక షార్ట్ పుట్, జావెలిన్ త్రో, తర్వాత అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో కూడా మనకి 8కి పైగా ఈ అమ్మాయికి అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. దీంతో మనకి స్పోర్ట్స్ విభాగంలో శివాని గారికి ఈ యొక్క బాల పురస్కారం అన్నటువంటిది అందించడం జరిగింది అనమాట. రాష్ట్రీయ బాల పురస్కారం అనేసి చెప్తాము. 2025కి సంబంధించి ఈ యొక్క బాలల పురస్కారాలు, రాష్ట్రీయ బాల పురస్కారం, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అన్నటువంటివి మొత్తం 20 మందికి వచ్చాయనేసి చెప్పుకున్నాం కదా. మొత్తము 20 మందికి వచ్చాయి అనేసి చెప్పుకున్నాం కదా. ఈ 20 మందిలో 18 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్కి సంబంధించి 20 మందికి అందించారనేసి చూసుకున్నాము. అయితే ఆ 20 మంది ఎవరెవరో ఒకసారి చూద్దాము. 2025కి సంబంధించి ఎవరెవరికి వచ్చాయి అనేటువంటివి. ఇక్కడ బ్రేవరీకి సంబంధించి అంటే కనుక ధైర్య సాహసాల కేటగిరీ కింద మనకి ఎవరికి రావడం జరిగిందంటే వ్యోమ ప్రియ అన్నటువంటి అమ్మాయికి రావడం జరిగిందనమాట. పోస్టమస్గా అవార్డు అన్నటువంటిది వచ్చిందండి. ఇవిడ మరణానంతరం తమిళనాడుకు చెందినటువంటి అమ్మాయి, కోయంబత్తూరుకు చెందినటువంటి అమ్మాయి అనమాట. 9 ఇయర్స్ అమ్మాయి. ఇంతకీ ఈ అమ్మాయి చేసినటువంటి సాహసం ఏంటి, వ్యోమప్రియ చేసినటువంటి సాహసం ఏంటి అనేసి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ నుండి 6 ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి ఆ అమ్మాయే చిన్నది, 9 ఇయర్స్ అమ్మాయి అనమాట. అయితే 6 ఇయర్స్ ఉన్నటువంటి ఒక చిన్న అబ్బాయిని ఈ ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్ నుండి కాపాడినందుకు గాను తన ప్రాణాలు అనేటువంటిది కూడా కోల్పోయిందనమాట ఆ యాక్సిడెంట్లోనే తను. అందుకు గాను ఆ అమ్మాయికి ఈ యొక్క వ్యోమప్రియ గారికి పోస్టమస్గా ఈ రాష్ట్రీయ బాలల పురస్కార అవార్డు అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక కమలేష్ కుమార్కి కూడా మనకి పోస్టమస్గానే ఈ అవార్డు అన్నటువంటిది వచ్చింది. 11 ఇయర్స్ అనమాట. బీహార్కి చెందినటువంటి వ్యక్తి. అయితే ఇతనికి ఎందులో రావడం జరిగిందంటే కనుక ఇక్కడ నీటిలో మునిగిపోతున్నటువంటి ఒక బాలుని కాపాడినందుకు గాను ఈ అవార్డు అన్నటువంటిది ఇచ్చారు. బీహార్కి చెందినటువంటి వ్యక్తి. ఇక మనం చూసుకుంటే కనుక మహమ్మద్ సిదాంపి, ఈయనకు వచ్చేసి పాలక్కడ్, కేరళకు చెందినటువంటి అబ్బాయి, 11 ఇయర్స్ ఉన్నటువంటి అబ్బాయి అనమాట. ఈయన వచ్చేసి మనకి దేనికి సంబంధించి ఈ అవార్డు అన్నటువంటిది వచ్చిందనేసి చూసుకుంటే ఎలక్ట్రీషియన్, ఇక్కడ 2 అబ్బాయిల్ని సేవ్ చేసినందుకు గాను, ఈ యొక్క ఎలక్ట్రిసిటీ నుండి కాపాడినందుకు గాను, విద్యుత్ ప్రమాదం నుండి 2 అబ్బాయిలను కాపాడినందుకు గాను తనకి అవార్డు అన్నటువంటిది వచ్చిందనమాట. నెక్స్ట్ అజయ్ రాజు, మొత్తము కూడా 4 వచ్చిందండి. ఈ అజయ్ రాజు వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ ఆగ్రా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. 9 ఇయర్స్ అబ్బాయి. ఇతనికి వచ్చేసి మనకి తన ఫాదర్ని క్రొకడైల్ అన్నటువంటి నీటిలో ఉన్నటువంటి ఒక ముసలి అన్నటువంటిది పట్టుకోవడంతో దాని నుండి రక్షించినందుకు గాను తనకి అవార్డు అన్నటువంటి దాన్ని ఇచ్చారు, ధైర్య సాహసాలకు మెచ్చుకొని. ఇక నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ కేటగిరీలో అంటే కళలు సాహిత్య విభాగంలో మనకి ఎవరికి వచ్చిందనేసి చూసుకుంటే కనుక ఎస్తేర్ అన్నటువంటి అమ్మాయికి రావడం జరిగింది. 9 ఇయర్స్ అమ్మాయి అనమాట. మిజోరాంకి చెందినటువంటి అమ్మాయి. ఏ విభాగంలో అంటే దేనికి కృషిగానో ఈ విభాగం వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్ అండి. ఏ విధానానికి కృషి చేసినందుకు అమ్మాయికి అవార్డు ఇచ్చారన్నటువంటి చూసుకుంటే కనుక మనకి ఇక్కడ నేషనల్ పరేడ్ సాంగ్స్ అన్నటువంటి వాటిని పాడినందుకు గాను, ఇక్కడ ఇన్స్పిరేషనల్ సాంగ్స్ అన్నటువంటివి, ఇన్స్పిరేషనల్ జాతీయ గీతాలు అన్నటువంటివి పాడినందుకు గాను అమ్మాయికి అవార్డు అన్నటువంటిది ఇచ్చారనమాట కళల విభాగంలో. నెక్స్ట్ సుమన్ సర్కార్, వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి వ్యక్తి. ఈయనకు వచ్చేసి మనకి 16 ఇయర్స్ అబ్బాయి అనమాట. ఇతనికి ఎందుకు రావడం జరిగింది ఈ అవార్డు అన్నటువంటిది అనేసి మనం చూసుకుంటే కనుక ఇక్కడ తబలా వాయించడంలో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఇతనికి అవార్డు అన్నటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కేటగిరీలో మనం చూసుకుంటే కనుక పూజ అన్నటువంటి అమ్మాయికి వచ్చింది. 17 ఇయర్స్ అనమాట. ఎందుకు అనేసి మనం చూసుకుంటే కనుక అగ్రికల్చర్ వ్యర్థాలు మరియు ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ ఉన్నటువంటి దానిపైన కృషి చేసినందుకు గాను వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసే మెజర్స్ అన్నవి తీసుకున్నందుకు గాను తనకి అవార్డు అన్నటువంటి దాన్ని ప్రజెంట్ చేశారు. ఇక నెక్స్ట్ సోషల్ సర్వీస్ కేటగిరీ కింద మనం చూసుకుంటే ఈ యొక్క శ్వాన్ సింగ్ అన్నటువంటి పంజాబ్కి చెందినటువంటి అబ్బాయి అనమాట. 10 ఇయర్స్ ఉన్నటువంటి అబ్బాయి. ఇతనికి వచ్చేసి మనకి ఆపరేషన్ సింధూరు టైంలో ఎవరైతే ఈ సైనికులు ఉంటారో వాళ్ళకి రక్షణ అనేటువంటిది కల్పించినందుకు గాను ఈ అవార్డు అన్నటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వంశ్యాల్, ఇతను వచ్చేసి మనకి చండీగఢ్కి చెందినటువంటి 17 ఏళ్ళ అబ్బాయి అనమాట. ఇతనికి దేంట్లో రావడం జరిగింది అనేసి మనం చూసుకుంటే కనుక రీహాబిలిటేషన్, ఇక్కడ చూడండి, ఎర్లీ హార్డ్షిప్, కంపాషన్, రీహాబిలిటేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఇంక్లూడింగ్ దోస్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి వారికి ఈ యొక్క సదుపాయాలు అనేటువంటివి కల్పించడంలో ఇతనికి అవార్డు అన్నటువంటిది వచ్చింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఎవరికి వచ్చిందనేసి మనం చూసుకుంటే కనుక ఐషి ప్రిషా, అస్సాంకి చెందినటువంటి అమ్మాయి అనమాట. తినకి ఎకో ఫ్రెండ్లీ అయినటువంటి ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ కృషి చేసినందుకు గాను తినకి ఈ అవార్డు అన్నటువంటివి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో
న్యాచురల్ ఫార్మింగ్కి కృషి చేసేటందుకు ఈ యొక్క ఇన్నోవేటింగ్ అన్నటువంటి దాన్ని మల్చింగ్ విధానం అనేసి చెప్తాము. ఫార్మింగ్కి సంబంధించినటువంటి మల్చింగ్ విధానాన్ని ఈ అమ్మాయి ఈ యొక్క టెక్నిక్స్ అన్నటువంటి దాన్ని వాడినందుకు గాను తనకి అవార్డు అన్నటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఆర్నవ్ అనుప్రియ, తనకు వచ్చేసి 17 ఇయర్స్ అమ్మాయి అనమాట. ఎవరైతే పక్షవాతము ఇలాంటి వాటితో బాధపడుతుంటారో అంటే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక AI బేస్డ్ రీహాబిలిటేషన్ టూల్ కిట్ అన్నటువంటి దాన్ని డెవలప్ చేసింది. దీన్ని తనకు గాను ఈ అవార్డు అన్నటువంటిది ఇచ్చారనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీలో చూసుకుంటే కనుక మనకి శివాని ఆంధ్రప్రదేశ్ నుండి అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి అమ్మాయి ఈ శివానికి రావడం జరిగింది. ఎందుకు? పారా అథ్లెట్ విభాగంలో జావెలిన్ త్రో మరియు ఇది జావెలిన్ త్రోకి గాను ఈ అమ్మాయికి ఈ అవార్డు అన్నటువంటిది వచ్చిందనమాట. షార్ట్ పుట్ అదేవిధంగా ఇక వైభవ్, ఈ యొక్క వైభవ్కి వచ్చేసి మనకి క్రికెట్లో సెన్సేషనల్ అన్నటువంటివి సృష్టించాడు. IPL మ్యాచ్లో ఆడినటువంటి యంగెస్ట్ ప్రీమియర్ లీగ్ ఆడినటువంటి యంగెస్ట్ అబ్బాయిగా నిలవడంతో ఈ అవార్డు అన్నటువంటి దాన్ని ఇచ్చారు. నెక్స్ట్ యోగిత మందావి, ఈమెకు వచ్చేసి మనకి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి విభాగంలో నేషనల్ లెవెల్ ఖేలో ఇండియాకు ఆడినందుకు గాను తొలి మహిళగా ఈ యొక్క జూడోకు ఆడినటువంటి తొలి మహిళగా ఈ అమ్మాయి నిలిచిందనమాట. నెక్స్ట్ ఇక లక్ష్మి ప్రజ్ఞిక, ఈ అమ్మాయికి వచ్చేసి మనకి గుజరాత్కి చెందినటువంటిది అనమాట. యంగెస్ట్ చెస్ అండర్ 7 కింద తిను చెస్లో ఆడినందుకు గాను 9 out of 9 పాయింట్స్ సాధించినందుకు ఈ అవార్డు అన్నటువంటిది రిసీవ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ జ్యోతి శీర్ష, హర్యానాకు చెందినటువంటి అమ్మాయి అనమాట. ఈవిడ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ పారా అథ్లెట్ మెడల్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత ఈ స్ట్రెంత్ గాను ఈ అమ్మాయికి ఈ అవార్డు అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక అంశుకా కుమారి, తినకు వచ్చేసి మనకి 5 గర్ల్స్ ఫ్రమ్ జార్ఖండ్ నుండి సెలెక్ట్ అయినటువంటి అమ్మాయిగా చెప్తామన్నమాట ఈ యొక్క పారా ఒలింపిక్స్కి సంబంధించి. నెక్స్ట్ చూడండి, అండర్ 17 ఇక్కడ అంశుకా కుమారి వచ్చేసి మనకి ఈ యొక్క ఫుట్బాల్ అండర్ 17 ఫుట్బాల్కి ఎన్నికైనటువంటి టీంలో అతి చిన్న అమ్మాయిగా ఉందన్నమాట. అందుకని ఈ అవార్డు అన్నటువంటిది ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక దినిది దేశింగు, తినకు వచ్చేసి మనము ఈ అవార్డు అన్నటువంటి దాన్ని ప్యారిస్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి యంగెస్ట్ అమ్మాయిగా చెప్తాము. దానికి అవార్డు అన్నటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ జోష్నా సబార్, ఈ అమ్మాయి వచ్చేసి ఒడిషాకు చెందినటువంటి వ్యక్తి. 16 ఇయర్స్లో రావడం జరిగిందనమాట. వెయిట్ లిఫ్టర్గా యంగ్ ఏషియన్ రికార్డ్ అన్నటువంటి దానికి ఈ మెడల్ అన్నటువంటి దాన్ని ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక విశ్వనాథ్ కార్తికేయ, ఇతను వచ్చేసి మనకి తెలంగాణ మల్కాజ్గిరికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఎందుకనేసి చూసుకుంటే కనుక 7 సమ్మిట్స్ ఏవైతే ఈ మౌంటైన్ పర్వతారోహణ చేసినందుకు గాను మల్కాజ్గిరికి చెందినటువంటి ఈ యొక్క వ్యక్తి విశ్వనాథ్ కార్తికేయన్కి ఈ అవార్డు అన్నటువంటిది ఇచ్చాము. ఇదండి ఈ మనకి ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డ్స్కి సంబంధించి అనమాట. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్స్కి సంబంధించింది. బాల పురస్కార అవార్డ్స్ ఏ విభాగంలో రావడం జరిగింది, ఎంతమందికి రావడం జరిగింది, ఎప్పటి నుంచి ఈ యొక్క బాల పురస్కార్ అవార్డ్స్ అనేటువంటిది ఇస్తున్నారు, తర్వాత ఎప్పుడు మనం ఈ యొక్క వీర్బాల్ దివస్ అన్నటువంటి దాన్ని జరుపుకుంటాము, ఆ వీర్బాల్ దివస్ రోజున ప్రజెంట్ చేసేటువంటి అవార్డ్స్ ఏవి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.